मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము రూపసిద్ధి చూసాము. చరివిధికి సంబంధించి రూపసిద్ధి ఏంటంటే జక్షతు అనే రూపం ఎలా తయారైంది? జక్షతు అదే రూపసిద్ధి చూసాం మనం. దానికి సమానంగా జక్షువు కూడా అని చెప్పుకున్నాము. దానికి సమానంగా నడుస్తుంది. ఇవి రెండు చరివిధికి చూసాము. ఇప్పుడు లాస్ట్ ఒక రూపసిద్ధి ఉంది, అది కూడా రాసుకోండి. ఇది కూడా చరివిధికి సంబంధించే ఉదాహరణ. ఇది కూడా అద్దాలకు సంబంధించే. కాబట్టి రూపం వచ్చేసి అక్షన్. అక్షన్ శబ్దం ఎలా తయారైంది ఇది ఒకటి రాసుకోండి. చూసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. అక్షన్ ఏంటంటే రూపము అక్షన్ శబ్ద రూపం. అక్షన్ ఎలా తయారంటే అద్దాతు చేత తయారవుతుందండి. ఇది కూడా అది ఏ రకంగా తయారవుతుంది అనేది మనం రాసుకుందాం. నీట్గా రాసుకోండి. ఏ ధాతు అంటే అద్ధాతు. ఏ ధాతు? అద్ధాతు రాసుకోండి. అద్ధాతు కింద భూవాదయో ధాతవః అనేన సూచన అద్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అద్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. జీ రాసుకోండి. ఇప్పుడు ధాతు సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ధాతు అధికారులకు వెళ్ళి ప్రతినిధించుకోవాలి. రాసుకోండి. ధాతోః ఇదం అధికార సూత్రం. ఇదం అధికార. అస్మిన్ అధికారే. ఈ అధికారంలో ఉంది ప్రత్యయము. ఇది లుంగు లకారం రూపం అండి. లుంగు లకారం బహువచన రూపం అండి. లుంగు లకారంలో బహువచనం యొక్క రూపం అన్నమాట. రాసుకోండి. ధాతో ఇదం అధికారం. అస్మిన్ అధికారే లుంగ్. సూత్రం ఏంటండి? సింపుల్ గా ఉంది. లుంగ్ అనే ఒక సూత్రం అండి. లుంగ్ లకారం కాదు. లుంగ్ లకారం కూడా ఉంది. లుంగు సూత్రం అండి. లుంగ్ అనేది సూత్రం. రాసుకోండి. అనేన సూత్రేణ లుంగ్ ప్రత్యయ భవతి. అనేన సూత్రేణ అద్యతన భూతే కాలే అర్థే లుంగ్ ప్రత్యయ భవతి. అనేన సూత్రేణ అద్యతన భూతకాల అర్థే అనేన సూత్రేణ అద్యతన భూతకాలే అర్థే लुंग प्रत्ययः भवति. अद्यतन भूतकाल अर्थे लुंग प्रत्ययः भवति. अद्यतन भूतकाल अर्थे लुंग प्रत्ययः भवति. तो लुंग ఇక్కడ వస్తుంది ప్రత్యయ పరస్య ప్రకారం పక్కనే వస్తుంది. అందుకే అద్ లుంగ్ రాసుకోండి. అద్ లుంగ్
అద్ లుంగ్. ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ లుంగ్ తీసుకురాగానే వెంటనే ఇంకోటి అధికార సూత్రం వచ్చింది, అంటే ఆధార తెచ్చుకుంటామట. దానికంటే ముందు గస్టిది ఆదేశం చేసుకోవాలి. అందుకే అది గస్టిది ఆదేశం ఎక్కడ ఉంది? ఆర్ధధాతుకు అధికారంలో ఉంది. కాబట్టి ఆర్ధధాతుకు అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారంలోకి వెళ్ళాలి మనం. అందుకే రాసుకోండి ఆర్ధధాతుకే. ఇక్కడ కనిపిస్తున్న సూత్రం స్క్రీన్ లో చూసుకోండి. ఆర్ధధాతుకే, ఆర్ధధాతుకే. అద్దు లుంగు తర్వాత ఆర్ధధాతుకే, ఆర్ధధాతుకే. ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే ఏముంది పక్కన చూడండి. లుంగు సనోర్ ఘస్లు, లుంగు సనోర్ ఘస్లు, లుంగ్ సనోర్ ఘస్లు. లుంగ్ సనోర్ ఘస్లు. ఈ సూత్రం లుంగు లకార స్థానంలో లుంగు లకారం పక్కన ఉన్నప్పుడు లుంగు కానీ సన్ కానీ పక్కన ఉంటే ముందున్న అద్ధాతుకు గస్లు అవుతుందంట. గస్లు ఆదేశం వస్తుంది. ఏమంటుంది ఇది? లుంగు పక్కన ఉంటుంది. లుంగి కలిసిన అద్దు లుంగు, లుంగు పక్కన ఉంది కాబట్టి ఆ ముందున్నటువంటి అద్ధాతుకు గస్లు ఆదేశం అవుతుంది. రాసుకోండి లుంగ్ సనోర్ ఘస్లు అనేన సూత్రేణ లుంగి పరతః ధాతోః ఘస్లు ఆదేశో భవతి. 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 तो ఘస్లు అధిస్థానంలో గస్లు వస్తుందండి. లుంగి పరత అద్ధాతోః గస్లు ఆదేశో భవతి అని చెప్పాం కదా. ఇప్పుడు అధిస్థానంలో గస్లు పెట్టుకోండి. ఘస్లు లుంగు, ఘస్లు లుంగు, ఘస్లు లుంగు. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. ఏదో అసలు ఘస్లు ఇత్యస్య అనుబంధ లోపః, అనుబంధ లోపం. ఘస్లు ఇత్యస్య అనుబంధ లోపః, ఘస్లు ఇత్యస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం వేస్తే లిదు వెళ్ళిపోతుంది. ఉపదేశ అజనునాసిక ఎత్తు ప్రకారంగా తస్య లోపః అదస్య లోపం చేసేస్తాము. అప్పుడు ఏముంది? ఘస్ మిగులుతుంది. రాయండి కింద ఘస్సు లుంగు. అనుబంధ లోపం చేస్తే ఏది మిగులుతుంది? రాయండి ఘస్సు లుంగు, ఘస్సు లుంగు, ఘస్సు లుంగు. ఇప్పుడు రాయండి దానికి ఎదురుగా స్థాని వదాదేశో అనల్ విధౌ. ఘస్సు లుంగ్ ఈ స్థితిలో స్థాని వదాదేశో అనల్ విధౌ, స్థాని వదాదేశో అనల్ విధౌ, స్థాని వదాదేశో అనల్ విధౌ. స్థాని వదాదేశో అనల్ విధౌ. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఘస్లు ఘస్లు ఆదేశः స్థానివద్ భవతి. అనేన సూత్రేణ ఘస్లు ఆదేశः స్థానివత్ భవతి. అనేన సూత్రేణ ఘస్లు ఆదేశः స్థానివత్ భవతి. స్థానివత్ భవతి అర్థాత్ ధాతువత్ భవతి. అంటే ఏంటి? అర్థాత్ అంటే
धातुवत् धातुकी समाనంగా అవుతుంది धातुवत् भवति धातुवत् भवति धातुवत् भवति సరే ధాతువత్ అంటే అధిష్టానం గస్సు కూడా ధాతు కాబట్టి ధాతుకు అధికారంలోకి వెళ్ళి మనం ఏదైనా ప్రత్యయం తెచ్చుకోవచ్చు అంట ఏమొచ్చింది అది చూద్దాం ముందు ఇప్పుడు గస్ లుంగ్ అండి ఈ లుంగు స్థానంలో మనం ప్రత్యయం తెచ్చుకోవాలి ముందుగా ఓకే కాబట్టి ఇప్పుడు లుంగ్ ఇత్యేసి ఏమంటుంది రాయండి గస్ లుంగ్ ఈ స్థితిలో లుంగ్ ఇత్యేసి అనుబంధ లోపః అని రాయండి లుంగ్ ఇత్యేసి అనుబంధ లోపః లుంగ్ ఇత్యేసి అనుబంధ లోపః అనుబంధ లోపం ఇల్లు లకారం పొల్లి ములుతుంది లకారం పొల్లి ములుతుంది ఘస్ ఇల్ ఘస్ ఇల్ ఘస్ ఇల్ తర్వాత కింద రాసుకోండి లస్య సూత్రం దానికంటే లహ కర్మనిచ్చే భావే చాకర్మకి ఎదుగుతాయండి గస్ ఇల్లు వచ్చిన తర్వాత దానికి ఎదురుగా లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్య ఓన్లీ సూత్రం రాసుకోండి లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్యః లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్యః లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్యః అనేన సూత్రేణ లకారः కర్తరి అర్థే భవతి లకారం వచ్చింది ఏ అర్థం వచ్చింది కర్త అర్థం వచ్చింది లకారः కర్తరి అర్థే భవతి లకారः కర్తరి అర్థే భవతి లకారः కర్తరి అర్థే భవతి ఇప్పుడు రాసుకోండి ఏముంది మళ్ళా ప్రత్యయం తెచ్చుకోవాలి లకార స్థానంలో ఏ ప్రత్యయం తెచ్చుకున్నాం లస్య రాసుకోండి ముందు లస్య ఇదం అధికార సూత్రం లస్య ఇదం అధికార సూత్రం అధికార సూత్రం అస్మిన్ అధికారే టిప్ తస్ జీ డాష్ డాష్ పెట్టేసింది టిప్ తస్ జీ టిప్ తస్ జీ टिप तस जी अनेन सूत्रेण प्रथम पुरुष बहुवचने जी प्रत्यय भवति अनेन सूत्रेण पूर्ववत् अनि చేసుకొని प्रथम पुरुष बहुवचने अनेन सूत्रेण पूर्ववत् प्रथम पुरुष बहुवचने अनेन सूत्रेण पूर्ववत् प्रथम पुरुष बहुवचने అనేన సూత్రేణ పూర్వవత్ ప్రథమ పురుష బహువచనే జీ ప్రత్యయ భవతి టిప్ తస్ జీ కదా వచ్చేది కాబట్టి జీ రాసుకోండి ప్రథమ పురుష భవతి జీ ప్రత్యయ భవతి జీ ప్రత్యయ లకార స్థానంలో వస్తుంది జీ ప్రత్యయ లకార స్థానే భవతి ప్రథమ పురుష బహువచనే జీ ప్రత్యయ లకార స్థానే భవతి లకార స్థానే భవతి లా స్థానం వస్తుందంట లకార స్థానే భవతి చేయండి ఏమొస్తుంది ఘస్ జీ ఘస్ జీ ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి ఝోంతః ఘస్ జీ వచ్చిందండి ఘస్ జీకి ఎదురుగానే మనకు ఇంకో వచ్చింది ఝోంతః వచ్చిందంట ఝోంతః సూత్రం చూసి రాసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఝోంతః 7 1 6వ సూత్రం 3వ సూత్రం ఝోంతః రాసుకోండి ఇదేమంటుందంటే అనేన సూత్రేణ प्रत्ययस्य आदि जकारस्य स्थाने अनेन सूत्रेण
प्रत्ययस्य आदि जकारस्य स्थाने प्रत्ययस्य आदि जकारस्य स्थाने अंत आदेशः भवति। अंत आदेशः भवति। अंत आदेशः भवति। अंत तकार हलन्तमंडि। अंत आदेशः भवति। अंत आदेशः भवति। अंत आदेशः भवति। ఓన్లీ ఆది జకార స్థానంలో మాత్రం వచ్చింది, ఈ స్థానం రాలేదు, జీ స్థానం రాలేదు. మొత్తం సంపూర్ణ జీ స్థానం కాకుండా ఆ జీలో ఉండే ఆది జకార స్థానంలో మాత్రమే ఏమో అంత వచ్చిందన్నమాట. రాయండి ఇప్పుడు. ఆ ఘస్ అంత్ ఈ అంటే జీలో ఉండే ఈ పక్కన తీసామండి. అంత్ ఈ అంత్ తకార హలంత కాబట్టి పక్కన ఈ కలిపి రాయచ్చు. అంతి రాయచ్చు, డైరెక్ట్ రాసేయచ్చు. ఘస్ అంత్ ఈ కలిపితే అంతి, ఘస్ అంతి వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? అంత్ జాస్ అంత్ వచ్చింది. పక్కన జీలో ఈ ఉంది కదా, ఈలో తాళ కలిపేస్తే అంతి అయిపోయింది అనమాట. గస్ అంతి రాయండి డైరెక్ట్ గా. ఘస్ అంతి, ఘస్ అంతి. ఇప్పుడు అంతకంటే ముందు కొన్ని మనం ఇంకా సూత్రాలు ముందే చేయాల్సింది. సరే ఇప్పుడు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రాసుకోండి ఇప్పుడు దీనికి ఎదుగా. స్లీ లుంగి. లుంగు రాగానే మనము స్టార్టింగ్ లో తెచ్చుకో. ఘస్ ఘస్లి లుంగు వచ్చింది కదా, ఆ స్లీ తెచ్చుకోవచ్చు నేను ఇక్కడే, కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడేం తెచ్చుకోవచ్చు, రాసుకోండి. స్లీ లుంగి. ఘస్ అంతికి ఎదురుగా రాస్తున్నా. ఇప్పుడు ఘస్ అంతి కదా మనకు వచ్చింది, దీనికి ఎదురుగా రాయండి స్లీ లుంగి. ఇక్కడ ఇవ్వలేదు స్లీ లుంగి, ఇంత ముందుకు చెప్పుకున్నాము, ఇక్కడ ఇవ్వలేదు, నేను చెప్తున్నాను. స్లీ లుంగి. స్లీ లుంగి. అనేన సూత్రేనా, అనేన సూత్రేనా, అనేన సూత్రేణ लुंगी पदतः धातोः च्लि प्रत्ययः भवति। अनेन सूत्रेण लुंगी पदतः धातोः च्लि प्रत्ययः भवति। धातोः किं भवति? च्लि प्रत्ययः भवति। धातु च्लि प्रत्ययं वस्तुंदंट, అంటే ధాతుకి పక్కనే వస్తుంది, అంటే గస్ కి పక్కనే వస్తుందన్నమాట. గస్ కి అంతికి మధ్యలో వస్తుంది. ఆ రకంగా గస్ కి పక్కన అయినప్పుడు అది మధ్యలో అయిపోతుంది ఆటోమేటిక్ గా. అందుకే గస్ చ్లీ అంతి రాయండి, కింద రాయండి. గస్ చ్లీ అంతి, గస్ చ్లీ అంతి, గస్ చ్లీ అంతి. గస్ చ్లీ అంతి. ఇప్పుడు మళ్ళీ రాసుకోండి దీనికి ఎదురుగా. స్లేహి షిచ్. ఒక్క నిమిషం అండి. స్లేహి షిచ్, స్లేహి షిచ్. ఒక్క నిమిషం అండి. ఇక్కడ స్లీకి స్లీ స్థానం షిచ్ రావడం లేదు. ఒక్క నిమిషం ఆగండి. అంటే మామూలుగా లుంగు లకారంలో లుంగు రాగానే స్లీ ప్రత్యయం వస్తుంది ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో. ఆ స్లీ రాగానే వెంటనే స్లేహ శిచ్ అనే సూత్రం ప్రకారంగా శిచ్ కూడా వస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ స్లీకే లుక్ చేస్తున్నాం, కాబట్టి స్లీ లుక్ అయిపోయినప్పుడు శిచ్చుకి అవసరమే ఉండదు అనమాట. స్లీ లోపం అయిపోతుంది కాబట్టి శిచ్ కూడా రాదు. ఓకే, ఇప్పుడు రాసుకుని గస్ స్లీ అంతి, గస్ స్లీ అంతి. ఇప్పుడు ఈ స్థితిలో ఇతశ్చ రాసుకోండి. ఎలా వస్తుంది? ఇతశ్చ, గస్ చ్లీ అంతి. ఈ స్థితిలో ఇతశ్చ, ఇతశ్చ. అనేన సూత్రేణ అనేన సూత్రేణ లుంగు సంబంధి ఇకారస్య, లుంగు సంబంధి ప్రత్యయ ఇకారస్య రాయండి. లుంగు సంబంధి ప్రత్యయ ఇకారస్య, డైరెక్ట్ గా లుంగు సంబంధి ఇకారస్య. లుంగు సంబంధి అంటే లుంగు స్థానం, లుంగు లకార స్థానం వచ్చిన ఇకారం ఏదైతే ఉందో అది. లుంగు సంబంధి ఇకారస్య, లుంగ్ సంబంధి ఇకారస్య లోపః భవతి.
लुंग संबंधी इकारस्य लोपः भवति। लुंग संबंधी इकारस्य लोपः भवति అంటే లుంగు లకార స్థానంలో ఇప్పుడు అంతి వచ్చింది కదా, అంతిలో ఈ ఉందండి అంటే జీ స్థానంలో ఈ అంతి అయిపోయిందన్నమాట. అది జీ స్థానంలోనే అంతి వచ్చిందన్నమాట. అంటే జీ ఆల్రెడీ ఈ ఉంది, అది లుంగు సంబంధి. లుంగు లకార స్థానంలో జీ తెచ్చుకున్నాం, ఆ జీలో ఈ ఉంది, అది లుంగు సంబంధి. అంటే లుంగు లకార స్థానంలో వచ్చిన ఈ తీసుకొచ్చాం కాబట్టి, జీ ప్రతి తీసుకొచ్చాం కాబట్టి లుంగు సంబంధి అంటున్నాం. కాబట్టి ఆ ఇకారానికి లోపం అవుతుంది. అందుకే లుంగు సంబంధి ఇకారస్య లోపః భవతి. ఇకారానికి లోపం చేయండి. ఇక అంతిలో ఈ లోపం చేస్తే అంతి మిగులుతుంది. ఘస్ చ్లీ అంత్, ఘస్ చ్లీ అంత్, ఘస్ చ్లీ అంత్. ఘస్ చ్లీ అంత్, ఘస్ చ్లీ అంత్. ఇక్కడ మరి రాయండి. సంయోగాంతస్య లోపః, సంయోగాంతస్య లోపః. ఇక్కడ మనకేంటి ఘస్ చ్లీ అంత్ అండి. ఘస్ చ్లీ అంత్, ఘస్ చ్లీ అంత్. ఈ స్థితిలో చెప్పుకున్నాం ఘస్ చ్లీ అంత్. దీనికి ఎదురు ఎలా వస్తుందో సంయోగాంతస్య లోప. ఇక్కడ సూత్రం పూర్తి లేదు, రాసుకోండి. సంయోగాంతస్య లోపః ఇదేమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ సంయోగాంతస్య, సంయోగాంతస్య పదస్య లోపః భవతి. సంయోగాంతస్య నకారస్య రాయండి. సంయోగాంతస్య నకార, సంయోగం అంతు ఉంది కదా, అంతుల తకారం అంత్, అంతుల నాకి తాకి మధ్య అంతిమ అక్షరం ఉంది తకారం. సంయోగాంతస్య తకారస్య, నకారస్య కాదు క్షమ్యతాం, తకారస్య. సంయోగాంతస్య తకారస్య, సంయోగాంతస్య తకారస్య లోపః భవతి. సంయోగాంతస్య తకార. ఇప్పుడు అంత్ జీ శ్లీ అంత్ ఉంది కదా, అంతుల నాకి తాకి సంయోగం అన్నమాట. నాకి తాకి సంయోగం. ఎవరు చెప్తారు నాకి తాకి సంయోగం అని చెప్పి? అందుకే ఇక్కడ ఒక ప్రశ్న కలిగిందన్నమాట. సంయోగాంతస్య లోప. ఈ సూత్రం వచ్చి సంయోగానికి అంతిమంలో ఉండేటువంటి తకారాన్ని లోప చేస్తాను అని చెప్పింది. సంయోగాంతస్య తకారస్య లోప పోతుంది. సంయోగానికి అంతిమంలో ఉండే తకారాన్ని లోపం చేస్తాము. సంయోగం అంటే ఏమిటి? సంయోగాంతస్య అంటున్నావు కదా, సంయోగాంతస్య తకారస్య లోపః భవతి అంటున్నావు. అంటే సంయోగంలో అయితే అంతిమ తకారం ఉందో దానికి లోపం అవుతుంది అని చెప్తున్నావు. కానీ సంయోగం అంటే ఏమిటి? అందుకే రాసుకోండి. సంయోగహైతి కిం, సంయోగహైతి కిం అంటే ఈ సూత్రం వచ్చి సంయోగాంతానికి లోపం చేస్తా అని చెప్పింది కదా. ముందు సంయోగం అంటే ఏంటి? సంయోగహైతి కిం, దానికి సమాధానంగా హలోనంతరాహ సంయోగః అది చెప్తున్నమాట. హలోనంతరాహ, హలోనంతరాహ సంయోగః, హలోనంతరాహ సంయోగః. పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంతకన్నా ముందు సంయోగాంతస్య లోప అర్థం చెప్పాను. సంయోగాంతస్య పదస్యము రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. డైరెక్ట్ రాపిచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఏం రాసుకుంటారు? హలోనంతరాహ సంయోగః, హలోనంతరాహ సంయోగః ఏమంటుంది రాసుకోండి. వ్యవధాన రహిత హలః సంయోగ సంజ్ఞకాః భవంతి. అనేన సూత్రేణ వ్యవధాన రహిత హలః, అనేన సూత్రేణ వ్యవధాన రహిత హలః సంయోగ సంజ్ఞకాః భవంతి. అనేన సూత్రేణ వ్యవధాన రహిత హలః సంయోగ సంజ్ఞకాః భవంతి. అంటే రెండు హల్లు ఒకే చోట ఎప్పుడైతే ఉన్నా గుర్తుపెట్టుకో, దానికి సంయోగం అండి. 2 కావచ్చు, 3 కావచ్చు, 4 ఎన్నైనా ఉన్నాయి. అంటే హల్లులకు మధ్యలో అచ్చు ఉండకూడదు. అటువంటి వర్ణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని సంయోగం అంటాము. వాటిని ఏమంటాము? సంయోగం అంటాం అనమాట. అందుకే వ్యవధాన రహిత హలః, వ్యవధాన రహితమైన హల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంయోగ సంజ్ఞ అని పేరు వస్తుంది. వ్యవధాన రహిత హలః సంయోగ సంజ్ఞకాః భవంతి, సంయోగ సంజ్ఞకాః భవంతి. ఓకే, ఇది సంయోగం చెప్పింది.
నాకి తాకి సంయోగం. ఇప్పుడు అంతులో నాకి తాకి సంయోగం ఉంది. ఎందుకంటే నాకి తాకి మధ్య ఎటువంటి అచ్చు లేదు మధ్యలో, అందుకే మీకు సంయోగ సంధ్య. అటువంటి సంయోగానికి అంతిమంలో ఏదైతే ఉందో దానికి లోపం చేసేయి. ఇప్పుడు అంతులో నాకి తాకి సంయోగం ఉంది, ఆ సంయోగంలో అంతిమ వర్ణం ఏంటి? తకారం. కానీ ఆ తకారానికి లోపం చేసుకున్నాం. ఏ సూత్రం వచ్చి చేసింది? సంయోగాంతస్య లోపహ అనే సూత్రం వచ్చి చెప్పిందన్నమాట. సంయోగాంతస్య తకారస్య లోపహ భవతి. ఓకే, సంయోగం అని చెప్పుకునేదా, రెండు హల్లులు ఎక్కడైతే ఉంటాయో ఆ రెండు హల్లుల మధ్య వ్యవధానం అచ్చు లేకుంటుందని సంయోగం అంటాము. ఓకే, ఇది మనకు హలోనంతర సంయోగ అనే సూత్రం ప్రకారం మనం తెలుసుకున్నాం. అస్తు. సో ఇప్పుడు తకారం తీసేయండి. సంయోగాంత లోప తీసేసింది కదా, అంతిమ తకారస్య లోపహ భవతి చెప్పింది. లోపం చేసుకుంటే ఏమవుతుంది? ఘస్ చ్లీ అన్నం అయిపోయింది. అంతలో తకారం వెళ్ళిపోయింది, అన్ను మిగిలింది. ఘస్ చ్లీ అన్ను, ఘస్ చ్లీ అన్ను, అదేనా మిగిలింది మనకు? ఘస్ చ్లీ అన్ను మిగిలిందండి. ఇప్పుడు రాసుకోండి దీనికి విధంగా. మంత్రే ఘస వర నశ 2-4-80 సూత్రం అండి. 2-4-80 సూత్రం ఇక్కడ పూర్తిగా ఇవ్వలేదు. మంత్రే ఘస వర, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మంత్రే ఘస వర నశ మంత్రే ఘస వర నశ వృద హాద్ వృచ్క్రి గమి జనిభ్యో లేహ్. మంత్రే ఘస వర నశ వృద హాద్ వృచ్క్రి గమి జనిభ్యో లేహ్. ఇది సూత్రం అండి. ఓకే, పూర్తి రాకుండా పర్వాలేదు. దీని యొక్క ముఖ్య తాత్పర్యం ఏమిటంటే, ఇది ఏమంటుందంటే ఇక్కడ మంత్ర విషయంలో, అంటే వేద మంత్రం యొక్క విషయంలో, మంత్రి అంటే మంత్ర విషయంలో ఒకసారి వినండి. మంత్ర విషయంలో ఇక్కడ మనకి ఏ ధాతు అండి? గస్ ఉందండి. గస్ వచ్చింది కదా, గస్ మిగిలింది అన్నమాట. ఇదేమంటుంది? గస్ ధాతు పక్కలో చ్లీ వచ్చినా, లేదా వస్ ధాతు పక్కలో చ్లీ వచ్చినా, నస్ ధాతు పక్కలో చ్లీ వచ్చినా, వృద్ధి ధాతు పక్కలో చ్లీ వచ్చినా, హాత్ ధాతు పక్కలో వచ్చిన వృచ్ క్రీ గమ్, ఈ ధాతుల పక్కలు ఏది చ్లీ ఎప్పుడు వచ్చినా అది లుక్ అయిపోతుంది. ఏంటండి? గస్ ధాతుల పక్కలో కానీ, హ్వా ధాతు పక్కలో కానీ, నస్ ధాతు పక్కలో కానీ, అంటే ఈ ధాతుల పక్కలు ఇక్కడ సూత్రంలో ఏవైతే ధాతులు ఇవ్వబడ్డాయో ఆ ధాతుల పక్కలు ఎప్పుడు చ్లీ కనిపించినా అది లుక్ అయిపోతుంది ఈ సూత్రం ప్రకారంగా. అది మంత్ర విషయం, అంటే వేద మంత్రం యొక్క విషయంలో ఇది మంత్ర విషయం అంట. ఎందుకంటే అక్షన్ పితరోమే దదంత పితరహ అని చెప్పి ఇక్కడ తైత్రీయ సంహిత యొక్క వేద మంత్రం యొక్క అది ఒక అంశం, ఒక పాదం ఇచ్చారు ఇక్కడ. అక్షన్ పితరో మీ మదంత పితరహ అని చెప్పి మంత్రం యొక్క ఒక భాగం అన్నమాట. అంటే మంత్ర విషయం కాబట్టి ఇక్కడ మనకు ఈ సూత్రం ప్రకారంగా ఘస్ చ్లీ అన్న ఉంది కదా, ఆ ఘస్ ధాతు ఇక్కడ సూత్రంలో మొట్టమొదటి ఇచ్చే ఘస హ్వర అని చెప్పి ఘస్ ధాతు మొదట్లోనే ఉంది కానీ దాని పక్కలో ఉండే చ్లీకి ఈ సూత్రం ప్రకారంగా లుక్ అయిపోతుంది. రాసుకోండి. అనేన సూత్రేణ మంత్ర విషయే, అనేన సూత్రేణ మంత్ర విషయే అంటే మంత్ర విషయంలో, మంత్ర విషయే ఘస్ ధాతో పరః చ్లీ లుక్ భవతి, చ్లీ లుక్ భవతి. అనేన సూత్రేణ మంత్ర విషయ ఘస్ ధాతో పరః, ఘస్ ధాతుకి పక్కలో చ్లీ ఉంది కదా, ఘస్ ధాతో పరః చ్లీ లుక్ భవతి, చ్లీ ప్రత్యయ లుక్ అవుతుంది. చ్లీ ప్రత్యయస్య లుక్ భవతి కూడా స్పష్టత వస్తుంది. ఇంకా చ్లీ లుక్ భవతి అంటే చ్లీ ప్రత్యయస్య లుక్ భవతి, చ్లీ ప్రత్యయస్య లుక్ భవతి, చ్లీ ప్రత్యయం లుక్ అవుతుంది. లుక్ అని తెలుసు కదా, ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః. లుక్ చేయండి.
లుక్ చేస్తే ఏమవుతుంది, ఏముండదు అక్కడ. అంటే స్లీ వెళ్ళిపోతున్నా. అప్పుడు గస్ స్లీ అన్ను ఉంది కదా, స్లీ ఈ సుతం స్లీ లుక్ చేస్తే ఏమవుతుంది, గస్ అన్ను మిగులుతుంది. ఏమవుతుంది, గస్ అన్ను మిగిలింది మనకు. అదే కదా, గస్ అన్ను రాసుకోండి. గస్ అన్ను, గస్ అన్ను, గస్ అన్ను. ఇప్పుడు మళ్ళీ రాసుకోండి. సార్వధాతుకం అపిత్, గస్ అన్నికి ఎదురుగా అక్కడ ఆ కూడా ఉంది, తర్వాత లాస్ట్ లో ఆ తెచ్చుకుందామండి. గస్ అన్ను, సార్వధాతుకం అపిత్, గస్ అన్నుకి ఎదురుగా సార్వధాతుకం అపిత్. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అపిత్ సార్వధాతుకం, అనేన సూత్రేణ అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి. చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ అందరికి. అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి. అనేన సూత్రేణ అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి. అనేన సూత్రేణ అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి. ఇక్కడ అపిత్ సార్వధాతుకం ఎవరండి? ఇక్కడ ఏది? ఇక్కడ మన దగ్గర స్థితి అంటే గస్ అన్న. దీంట్లో అపిత్ సార్వధాతుకం ఏంటి? ఇక్కడ అపిత్ సార్వధాతుకం ఏమిటి చెప్పగలుగుతారు ఏదన్నా? అపిత్ సార్వధాతుకం ఎవరు ఇక్కడ? గస అన్న, అన్న. ఎందుకంటే జి అనేది సార్వధాతుకం. టింగ్ సిత్ సార్వధాతుకం ప్రకారంగా 18 ప్రత్యయాలకు సార్వధాతుకం పేరు వస్తుంది కదా, ఆ రకంగా ఇది కూడా సార్వధాతుకం అన్నమాట. కానీ ఏ సార్వధాతుకం? అపిత్ సార్వధాతుకం. దీంట్లో పకారం గిత్తి చేయలేదు మనం, అందుకే అపిత్ సార్వధాతుకం. కాబట్టి అపిత్ సార్వధాతుకం కాబట్టి దానికి గిత్తువత్ చేసాం. అంటే గకారం విత్తు లేదు, గిత్తువత్ చేసుకున్నాం మనం. ఎందుకు? కార్య ప్రయోజనం కోసం చేసుకున్నాం. అందుకే ఈ ఇక్కడ అనికి గిత్తువత్ చేశాం, అంటే గకారం ఇత్తని విధంగా చేశాం. గిత్తువత్ చేయడం ఎలా వచ్చింది రాసుకోండి. దాని పక్కనే గమ హన జన ఖన ఘసాం లోప కింగిత్య నంగి. నిన్న కూడా చెప్పుకున్నాం. గమ హన, గమ హన జన, జన ఖన ఘసాం. ఇక ఘస్ దాదు వచ్చిందండి. గమ హన జన ఖన ఘసాం లోప కింగిత్య నంగి. లోప కింగిత్య నంగి, లోప కింగిత్య నంగి, లోప కింగిత్య నంగి. ఓకే, తో ఈ సూత్రం వచ్చేసింది. అంటే గస్ధాతులో ఉండే అకారానికి లోపం చేస్తుందండి. ఏం చేస్తుంది? గస్ధాతులో ఉండే ఉపదా అకారానికి లోపం చేస్తుంది. రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఘస్ ధాతో ఉపదాయాః అకారస్య లోపో భవతి. అనేన సూత్రేణ ఘస్ ధాతోః ఉపదాయాః అకారస్య లోపః భవతి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఘస్ ధాతోః ఉపధాయాః అకార, ఉపదాయ ఉండే అకారానికి ఉపదాయాః అకారస్య లోపః భవతి. లోపః భవతి, లోపః భవతి. అంటే ఘస్ లో ఉండే, ఘాలో ఉండే ఆ అది ఉపదా అండి. గస్ దా తీసుకుంటే సకారానికి ముందుండే అకారం అదే కదా ఉపదా అవుతుందంట. అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపదా అంటాం. అంటే గస్ లో ఘాలో ఉండే ఆ ఉపదా అయిపోతుంది. ఉపదా ఉండి అకారానికి ఈ సూత్రం వచ్చేసి ఏం చేసింది? లోపం చేసింది అన్నమాట. గస్ లో ఉండే అకారం లోపం చేస్తే ఉంది గ హరంతం వెళ్తుంది. కింద రాసుకునే గ స్ అన్, గ స్ అన్, గ స్ అన్. ఇక్కడ మనము ఆగు తెచ్చేసుకుందాం. ముందు తెచ్చుకోవాలి, ఇది ఇబ్బంది లేదు. ఇప్పుడు తెచ్చుకో, ఎందుకంటే స్థానివత్ చూపించడానికి ముందు ఆకారం తెచ్చేసుకున్నాం. రాసుకోండి. ఇక్కడ గ స్ అన్ విధంగా లుంగ్ లంగ్ రాసుకోండి. ఇక్కడ ఇవ్వలేదు. లుంగ్ లంగ్, లుంగ్ లంగ్, లిరుంగ్ లాకి రూపొత్తండి. లిరుంగ్,
లుంగ్ లంగ్ లింగ్ క్ష్వడు ఒకటే కలిపి రాయండి. క్ష్వడు దాత్త, ఇది సూత్రం అండి. లుంగ్ లంగ్ లింగ్ క్ష్వడు దాత్త, లుంగ్ లంగ్ లింగ్ క్ష్వడు దాత్త, ఇది సూత్రం అండి. లుంగ్ అంటే ఇదేమిటంటే లుంగు లకారం పక్కన ఉన్నా, లంగు లకారం పక్కన ఉన్నా, లింగు లకారం పక్కన ఉన్నా అప్పుడు ధాతునకు ముందు అట్టు వస్తుంది అని చెప్తుంది. ఏమొస్తుంది? ధాతునకు అట్టు వస్తుంది. అట్టు ఎక్కడ రావాలి? ఆద్యంతో టకితో ప్రకారంగా ధాతునకు ముందే వచ్చి కూర్చుంటాం. టిత్తాగం కదా, టిత్తాగమ ఆది భవతి అని చెప్పి ధాతునకు వచ్చి ముందు కూర్చుంటుంది. ఓకేనా? రాసుకోండి. ఇప్పుడు ఏం చెప్పాను? లుంగ్ లంగ్ లింగ్ క్షడు దాత్త, లుంగ్ లంగ్ లింగ్ క్షడు దాత్త అనేన సూత్రేణ లుంగి పరతః ధాతోః అట్ ఆగమో భవతి. లుంగి పరతః, లుంగు పక్కన ఉంటే లుంగి పరతః ధాతోః అట్ ఆగమో భవతి. ధాతోః కిం ఆగమో భవతి? అట్ ఆగమో భవతి. ధాతోః అట్ ఆగమో భవతి. ధాతునకు అట్ ఆగమో వస్తుంది. ధాతో అట్ ఆగమో భవతి. ధాతో అట్ ఆగమో భవతి. తో అట్ట ధాతునకు ముందు తీసుకొచ్చేయండి. ఆద్య కింద సూత్రం కూడా ఆద్యంతో టకితవు. ఈ సూత్రం ప్రకారంగా ఆద్యం వచ్చుకొచ్చింది. ఆద్యంతో టకితవు, ఆద్యంతో టకితవు, ఆద్యంతో టకితవు. ఇప్పుడు రాసుకోండి. ధాతునకు ముందు అట్టు పెట్టుకోండి. అట్ గ్ స్ అన్, అట్ గ్ స్ అన్, అట్ గ్ స్ అన్. ఇప్పుడు దీనికి ఎదురు కదా అండి. అట్ ఇత్యస్య అనుబంధ లోపః, అట్ ఇత్యస్య అనుబంధ లోపః, అట్ ఇత్యస్య అనుబంధ లోపః. అట్టుకు అనుబంధ లోపం టకారం వెళ్ళిపోతుంది, ఆ మిగులుతుందండి. రాసుకోండి. ఇప్పుడు కింద రండి. ఆ గ్ స్ అన్ వచ్చిందా మనకు? ఆ గ్ స్ అన్, ఆ గ్ స్ అన్. ఓకేనా? ఇది స్థితి మనకు. ఓకే, ఇప్పుడు ఈ స్థితిని మన స్థానం వచ్చి చూపించాలి. ఆ గ్ స్ అన్. దీనికి ఎదురు ఏం ప్రాప్తమైంది రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి. ఖరిచ, ఖరిచ, ఖరిచ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ జలాం స్థానే చర్ ఆదేశో భవతి. 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 అర్థాత్, అర్థాత్ అంటే ఘకార స్థానే కకార, ఘకార స్థానే కకార భవతి. అర్థాత్ ఒత్తుఘా ఉంది కదా, ఆ ఒత్తుఘా స్థానంలో సామాన్య కకారం వస్తుంది. ఘకార స్థానే కకార భవతి. ఘకార స్థానే కకార భవతి. ఘకార స్థానంలో కకారం వస్తుందండి. ఘకార స్థానే కకార భవతి. ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు ఈ సూత్రం వేస్తుంది. గకాస కకా చేయబోతుంది. కకా చేయబోతుంటే పరంతు అని చెప్పి నిలబెట్టేసినాడు. ఏది రాసుకుంటే పరంతు, పరంతు స్థాని వదాదేశో అనల్ విధౌ. పరంతు స్థాని వదాదేశో అనల్ విధౌ. స్థాని వదాదేశో అనల్ విధౌ. స్థాని వదాదేశో అనల్ విధౌ. స్థాని వదాదేశో అనల్ విధౌ. అనేన సూత్రేణ ఆదేశః స్థానివత్ భవతి. అనేన సూత్రేణ ఆదేశः స్థానివత్ భవతి. అనేన సూత్రేణ కిం భవతి? ఆదేశः స్థానివత్ భవతి. అనేన సూత్రేణ ఆదేశ కిం భవతి? స్థానివత్ భవతి. ఆదేశం అవుతుంది, స్థానివత్ అయిపోతుందండి. ఓకేనా? అంటే స్థానివత్ అవుతుందంటే ఏమవుతుంది? గకారంలో అకారం లోపం చేశాం కదా, అది స్థానివత్ అవుతుంది. అంటే అకారం కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడైతే ఖరిచ అని సూత్రం
ఖరిచ వచ్చి ఆ గకార స్థానంలో కకారం చేసుకోబోతుంటే ఇది వెంటనే స్థానివత అవుతుంది, అంటే చేసుకోని అనమాట. ఖరిచ వచ్చేసి ఆ గకార స్థానంలో కకారం చేస్తానంటుంటే ఇది వచ్చేసి ఏం చేసింది, ఆదేశ స్థానివత్ భవతి, ఆదేశం స్థానివత్ అవుతుంది. స్థానివత్ కావడం వల్ల ఏమవుతుంది, ఆకారం కనిపిస్తుంది. ఆకారం కనిపించిన కొన్ని పక్కన కథ పక్కన కనిపించదు, అంటే కథ వర్ణం పక్కన కనిపించదు. అప్పుడు ఆ జల్ స్థానంలో అంటే గకార స్థానంలో చకారము, గకార స్థానంలో కకారము రాదు. ఓకేనా. స్థానివత్ కావడం వల్ల పక్కన ఖరి వర్ణం అంటే కనిపించదు, అంటే సకారం కనిపించదు, మధ్యలో ఆకారం కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఖరిచ సూత్రం వచ్చి పని చేయలేదు అనమాట. ఎందుకంటే స్థానివత్ అయింది కాబట్టి, మధ్యలో ఆకారం కనిపిస్తుంది కాబట్టి ఇది నిలబడిపోయింది. ఇప్పుడు ఖరిచ సూత్రం ప్రకారంగా గకార స్థానం కకారం ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చేసి పరంతు ఆదేశ స్థానివత్ భవతి అని చెప్పింది. కానీ మళ్ళీ వెంటనే పరంతు రాసుకుంది. పరంతు అనల్ విధౌ ఒకసారి గమనించండి. ఖరిచ అనే సూత్రం వచ్చేసి గకార స్థానం కకారం చేసుకోబోతుంటే స్థానివదాదేశం అనల్ విధౌ సూత్రం ప్రకారంగా స్థానివత్ ఆదేశ భవతి అని చెప్పి ఇది ఖరిచని నిలబెట్టేసింది. ఖరిచని వద్దు అని చెప్పింది, స్థానివత్ అవుతుంది చెప్పింది. స్థానివత్ అది ఊరికి స్థానివత్ కావడం వల్ల ఏమవుతుంది, ఆ ఖరిచ సూత్రం పని చేయలేదు. ఖరిచ సూత్రం పని చేయాలంటే పక్కలో సకారం ఉండాలి, వెంటనే సకారం ఉండాలి, అప్పుడే పని చేస్తుంది. స్థానివత్ కావడం వల్ల ఆకారం కనిపిస్తుంది, అందుకే కాలేకపోతుందన్నమాట. అది స్థానివత్ చేయడం వల్ల. కానీ మళ్ళీ అనల్ విధ వచ్చేసి ఏది స్థానివత్ కాదు అని చెప్పి నిషేధిస్తుంది. రాసుకోండి. అనల్ విధ పరంతు అనల్ విధౌ అనేన సూత్రేణ అలహ విధౌ ఆదేశ స్థానివత్ నాభవతి. అనేన సూత్రేణ అలహ విధౌ ఆదేశ స్థానివత్ నాభవతి. అలహ విధౌ ఆదేశ స్థానివత్ నాభవతి. అలహ విధౌ ఆదేశ స్థానివత్ నాభవతి. అల్ విధిలో ఆదేశం స్థానివత్ కాదు. ఇదేంటిది, అల్ విధి అంట. ఎందుకంటే ఆకారానికి లోపం చేస్తున్నాం కదా, కాబట్టి అల్ విధిలో స్థానివత్ కాదని చెప్పి సూత్రం నిషేధించింది. ఓకేనా. అందుకే ఈ నిషేధించడం ఏం ప్రాప్తమైంది, మళ్ళీ కకారం ప్రాప్తమైంది. అందుకే రాసుకున్నా అతః అత్ర పునః చర్ ఆదేశ ప్రాప్త. చర్ ఆదేశ ప్రాప్త అంటే కకార ప్రాప్త. ఘాస్థానంలో కకారం ప్రాప్తమైంది. ఎందుకంటే అనల్ విధ వచ్చేసి స్థానివత్ కాదు అని చెప్పి, స్థానివత్ కాదంటే అకారం మధ్య కనిపించలేదు, సకారం కనిపిస్తుంది. సకారం కనిపిస్తుంది అనుకోండి, ఖరిచ వచ్చేసి నేను చర్ చేస్తాను అంటే గకార స్థానంలో కకారం చేస్తా అంటుంది. అందుకే పునః చర్ ప్రాప్త, పునః చర్ ప్రాప్త, గకార స్థానే చర్ ప్రాప్త. ఓకే, అంటే కకారం ప్రాప్తమైంది. మళ్ళీ దాన్ని నిషేధిస్తుంది. రాసుకోండి. పరంతు పునః అచహ పరస్మిన్ పూర్వ విధౌ. ఇది మళ్ళీ వచ్చింది, అది చేసుకోబోతుంటే మళ్ళీ ఇది వెంట వచ్చి లేదు కాదు, అచహ పరస్మిన్ పూర్వ విధౌ వచ్చి చెప్తున్నమాట. రాసుకోండి. అచహ పరస్మిన్ పూర్వ విధౌ అనేన సూత్రేణ పరనిమిత్తకో యో అజాదేశ పూర్వ విధౌ కర్తవ్యే ఆదేశ స్థానివత్ భవతి. ఆదేశం స్థానివత్ అవుతుంది చెప్పింది. ఇది ఆదేశము స్థానివత్ అవుతుంది అని చెప్పింది. ఎందుకు, నువ్వు ఆ అంతి ప్రత్యయాన్ని అంటే సాధన ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని గకారంలో ఉండే అకారానికి లోపం చేశావు. ఇప్పుడు మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకొని ముందుకు చరి ఆదేశం చేసుకోబోతున్నావు, అంటే గకారం కకారం చేసుకోబోతున్నావు. అంటే పూర్వ విధి పరనిమిత్తకో యో అజాదేశ పూర్వ విధో కర్తవ్యం, మళ్ళీ పూర్వ విధిలో కూడా దాన్ని నిమిత్తం చేసుకోబోతున్నావు కాబట్టి అది స్థానివత్ అవుతుంది అని చెప్పి సూత్రం చెప్పింది అన్నమాట. పూర్వ విధో కర్తవ్య ఆదేశ స్థానివత్ భవతి. అతః పునః చర్ ఆదేశ నా ప్రాప్త. స్థానివత్ అనుకోండి ఏమవుతుంది, కకారం కనిపిస్తుంది, అకారం కనిపిస్తుంది. అకారం కనిపిస్తుంది అనుకోండి, కకారం ప్రాప్తం కాదు. అందుకే రాసుకుని అతః పునః చర్ నా ప్రాప్త. చర్ నా ప్రాప్త అంటే చర్ ఆదేశం నా ప్రాప్త అంటే కకారం నా ప్రాప్త, కకారం ప్రాప్తం కాలేదు.
కానీ కకారం ప్రాప్తం కాలేదనుకోండి, మనకి ఇష్టసిద్ధి కలగదామండి. ఇష్టసిద్ధి అనిష్ట సిద్ధి వస్తుందంట, అనిష్ట రూపం వస్తుంది. కానీ ఇష్టసిద్ధి తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఎవరు ఖండిస్తారు? ఇప్పుడు రాసుకోండి. పరంతు నపదాంత, ఇది వచ్చి ఖండిస్తుంది. నపదాంత నా పదాంత ద్విర్వచన డాష్ డాష్ పెట్టేసింది. నా పదాంత ద్విర్వచన, నా పదాంత ద్విర్వచన డాష్ డాష్ పెట్టేసి ఇప్పుడు రాసుకోండి. అనేన సూత్రేణ చర్విదౌ ఆదేశ స్థానివత్ నా భవతి. అనేన సూత్రేణ చర్విదౌ ఆదేశ స్థానివత్ నా భవతి. చర్విదౌ ఆదేశ స్థానివత్ నా భవతి అంటే స్థానివత్ కాలేదు అంటే అకారం. స్థానివత్ అయితే అకారం కనిపించింది, స్థానివత్ కాదు అని చెప్పి అకారం కనిపించింది అనమాట. చర్విదౌ ఆదేశ స్థానివత్ నా భవతి. ఎందుకంటే చర్విధి అచ పరస్మిన్ పూర్వ విధౌ ప్రకారంగా స్థానివత్ ప్రాప్తం అవుతుంది. కానీ ఇది వచ్చి చెప్పింది లేదండి, అది పూర్వ విధి అయినప్పటికీ కూడా కరెక్టే. ఒక చర్విధిలో మాత్రం స్థానివత్ చేసుకోవద్దు. మిగిలిన సందర్భాల్లో మిగిలిన రూపసిద్ధిలో చేసుకో, కానీ ఒక చర్విధి చేసుకునేటప్పుడు మాత్రము అక్కడ స్థానివత్ కాదు అని చెప్పి నిషేధించింది. అందుకే అతః పునః అత్ర చర్ ఆదేశ ప్రాప్త. స్థానివత్ కాకపోయేసరికి ఇది ప్రాప్తమైందండి. స్థానివత్ అయితే ప్రాప్తం కాదు, స్థానివత్ కాకపోయినా కూడా ఇది ప్రాప్తం అవుతుందంట. అందుకే అతః పునః చర్ ఆదేశ ప్రాప్త. చర్ ఆదేశ ప్రాప్త అంటే కకారం ప్రాప్త, అర్థాత్ కకార ప్రాప్త. ప్రాప్తగా భవతి రాశారు, అత కకార భవతి. చరాదేశ భవతి అంటే ప్రాప్త కాకుండా చరాదేశ భవతి అంటే కకార భవతి. ఇప్పుడు కకారం చేయండి, ఘా స్థానం కకారం చేసుకుంటే ఏమవుతుంది? ఘా ఒత్తు ఘా స్ అన్ను ఉంది మనకు. ఘా స్ అన్ను, సారీ ఆ గ స్ అన్ను. ఈ స్లో ఘ, ఆ పక్క ఘా ఉంది, దానికి కా చేయండి. అక్ ఆ క్ స్ అన్ను, ఆ క్ స్ అన్ను. ఓకే, ఇది మనము నపదాంత ద్వివచన విధిలో ప్రక్క సూత్రం ఏం చెప్పిందంటే ఇది చరి విధిలో మాత్రం స్థానివత్ కాదని చెప్పి నిషేధించింది కాబట్టి మనకు ఘా ఒత్తు ఘా సామాన్య కకారం వచ్చేసింది. ఓకేనా? ఆ క్ స్ అన్ను. దీనికి రాసుకోండి. శాసి వసి గసీనాంచ, శాసి వసి ఘసీనాంచ. ఇది మనం ముందు చెప్పుకున్నాం. శాసి వసి ఘసీనాంచ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఘస్ ధాతోః సకారస్య మూర్ధన్య షకారః భవతి. శాసి వసి గసీనాంచ ఇది సూత్రం అండి. ఇదేమంటుంది? ఘస్ ధాతోః సకారస్య అనేన సూత్రేణ ఘస్ ధాతోః సకారస్య మూర్ధన్య షకారః భవతి. ఘస్ ధాతోః సకారస్య మూర్ధన్య షకారః భవతి. మూర్ధన్య షకారః భవతి. तो मूल्य शकान చేయండి. ఆ క్ ష్ దంత సకా సరస్వతి సకాన్ తీసేసి, సరస్వతి సకాన్ తీసేసి మూర్ధన్య షకారం పెట్టుకుంటాం. షట్ కోణంలో ఉండే షకారం. ఆ క్ ష్ అన్. ఈ సకారం రాగానే వెంటనే ఏమవుతుందండి? క్షాగా మారిపోతుందండి. ఇది కానీ సంయుక్త అక్షరము కా షా కలిస్తే క్షా అయిపోతుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి అప్పుడు రాయండి. అప్పుడు ఏమవుతుంది? అక్షన్ అయిపోయిందా? కింద రాయండి. అది క్షాగా మారిపోతే కింద దాన్ని రెండింటి కలిపి అక్షన్, కాను షాని కలిపితే క్షా రాస్తామండి. అందుకే అక్షన్ ఇతి రూపం సిద్ధ్యతి. ఈ కా షా కలిస్తే మూర్ధన్య షకారంగా మారిపోతాయి. అందుకే అక్షన్ ఇతి రూపం సిద్ధ్యతి. అక్షన్ ఇతి రూపం సిద్ధ్యతి వచ్చేసిందండి. అక్షన్ ఇతి రూపం సిద్ధ్యతి. అక్షన్ ఇది రూపం సిద్ధ్యతి. ఈ రకంగా మనము శాసి వసి ఘసీనాంచ వచ్చేసి కకారం పక్కలో వచ్చిన సకారానికి మూర్ధన్య షకారం చేయడం వల్ల ఆ క ష కలిసి క్షాగా మారిపోయి అప్పుడు మనకు అక్షన్ అనే రూపం మనకు సిద్ధించింది. ఈ రకంగా మనము చరి విధిలో
ఆదేశం స్థానివత్ చేసుకోకపోవడం వలన మనకు ఇష్ట సిద్ధి కలిగింది. ఇష్ట రూపం తయారు చేసుకున్నాం. అక్షన్ అనే ఇష్ట రూపం లుంగు లకారు ప్రథమ పురుష బహువచనంలో అక్షన్ అనే రూపం మనం తయారు చేసుకున్నాం. ఈ రకంగా నపదాంత ద్వివచన వరేయ యలోప స్వర సవర్ణ అనుస్వార దీర్ఘ జస్ చర్ విధిషు ఈ విధుల్లో మనం ఆదేశము స్థానివత్ కాదు, ఈ విశిష్ట సందర్భాల్లో ఆదేశం స్థానివత్ కాదని చెప్పి మనం ఇక్కడ ఒక్కొక్క విధికి అన్ని విధానాల్లో ఉదాహరణతో సహా మనం అన్ని చూసామండి. ఇక్కడ ఈ రకంగా ఈ సూత్రం ఇక్కడికి పూర్తిగా అయిపోతుంది. ఓకేనా? ప్రతి విధిలో అంటే ముందుగా ఆదేశము స్థానివత్ అవుతుంది. స్థానివత్ అవడం వెంటనే అనల్ విధ వచ్చి నిషేధించింది. ఆ అనల్ విధవను కూడా అచపరస్మిన్ పూర్వ విధ వచ్చి నిషేధిస్తుంది. దాన్ని కూడా మన నపదాంత ద్వివచన వచ్చేసి ఒక పదాంత విధిలో పదాంత విధిలో కానీ, అనుస్వార విధిలో కానీ, జస్ విధిలో కానీ, చది విధిలో కానీ ఇటువంటి విధులు ఉన్నప్పుడు మాత్రము పై సూత్రం ప్రకారంగా స్థానివత్ అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానివత్ కాదు. ఈ విధుల్లో మాత్రమే పదాంత విధిలో, యలోప విధిలో, చది విధిలో, జస్ విధిలో, అనుస్వార విధులు ఈ విధుల్లో మాత్రమే స్థానివత్ కాదు. అలా స్థానివత్ చేసుకోకపోవడం ఇష్ట సిద్ధి కలుగుతుంది. ఇష్ట సిద్ధి కోసం అలా నిషేధించాల్సి వచ్చింది అన్నమాట మనకు. కాబట్టి కొన్ని నిషేధించడం మనకు ఇష్ట సిద్ధి కలుగుతుంది, నిషేధించకపోవడం వల్ల అనిష్ట సిద్ధి కూడా మనకు కలుగుతుంది అన్నమాట. అది రెండు రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ అన్ని యుక్తిపూర్వకంగా మహర్షి పాణి ఇష్ట సిద్ధి కోసం కొన్ని చోట్ల నిషేధించాడు, కొన్ని చోట్ల విధి విధానం కల్పించాడు అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం నపదాంత ద్వివచన అనే సూత్రంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మొత్తం చూసామండి. ఈ రకంగా ఈ సూత్రం ఇక్కడికి పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉంటే ఎవరికైనా చెప్పండి. సందేహాలు ఉన్నాయి గురువు గారు? ఇక్కడ అచ్చః పరస్మిన్ పూర్వ విధౌ పరనిమిత్తకో అజాదేశ పూర్వ విధౌ కర్తవ్యే అక్కడ కొంచెం చెప్పరా అండి? పరనిమిత్తకో యో అజాదేశ పూర్వ విధౌ కర్తవ్యే ఆదేశ స్థానివత్ భవతి. ఆదేశ స్థానివత్ భవతి అంటే ఏం చెప్పింది? నువ్వు ఇక్కడ జీ అంతి ప్రత్యయ నిమిత్తం చేసుకునే ఘకారంలో అన్ ప్రత్యయ నిమిత్తం చేసుకునే జీకి అన్ను మిగిలింది కదా, జీకి అంతే అయిపోయింది, అంతిలో అన్ను మిగిలింది. దాన్ని నిమిత్తం చేసుకుని ఘస్లో ఉండే అకారం లోపం చేశావు అంటే గకారంలో ఉండే అకారం లోపం చేయడానికి, ఉపదాలో ఉండే అకారం లోపం చేయడానికి అది నిమిత్తమైందన్నమాట. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకొని ఇప్పుడు చేరు చేసుకోవచ్చు. ఖరిచాయ సూత్రం ప్రకారం ఖరు పక్కన ఉంటే ఖరు పక్కన ఉంటే ముందుకు విధి చేసుకోబోతున్నాం. ఏం చేసుకోబోతున్నాం అండి? ముందర విధి చేసుకోబోతున్నాం. కాబట్టి అంటే పూర్వంలో విధి చేసుకోబోతున్నాం. కాబట్టి అలాంటి పూర్వ విధి చేసుకునే ఆదేశం స్థానివత్ అవుతుందని చెప్పి ఈ సూత్రం చెప్తున్నాం. ఆదేశము చేసుకుంటున్నామండి. చదు అంటే ఘకార స్థానంలో కకారం చేసుకోబోతున్నాం కదా, ఘ అది పూర్వ విధి, పూర్వంలో విధి చేసుకోబోతున్నాడు. అది కకారం చేసుకోబోతుంటే ఇది స్థానివత్ వచ్చేసి నిషేధిస్తుంది. మళ్ళీ అనల్ విధో దాన్ని నిషేధిస్తుంది. అనల్ విధును మళ్ళీ అచయ పరస్మిన్ పూర్వ విధో నిషేధిస్తుంది. మళ్ళీ అచయ పరస్మిన్ పూర్వ విధును ఈ చది విధిలో నపదాంత ద్వివచనేచి అనే సూత్రం ప్రకారం ఇది నిషేధిస్తుంది. ఓకేనా? ఇలా నిషేధించడం వల్ల మనకు ఇష్ట సిద్ధి అక్షన్ అనే రూపం మనకు తయారవుతుందండి. ఇంకొకటి అండి, షాసి వసి ఘసి నాంచ ఈ సూత్రంలో ఈ షకారం ఎక్కడెక్కడ వస్తుందని చెప్పారండి? మూర్ధన్య షకారము ఇది షస్ ధాతు ఇక్కడ సూత్రంలో ఉన్నాయి కదా, షాస్ ధాతు, షాసి వస్ ధాతు, గస్ ధాతు, ఈ మూడు ధాతుల్లో సకాలం కనిపిస్తుందా? అచ్చా, ఈ మూడు ధాతువుల్లో మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది. ఇక్కడ మనకు షాస్ ధాతు లేదు, వస్ ధాతు లేదు, గస్ ధాతు ఉంది. గస్ ధాతు సకాలంగా మనం మూర్ధన్య షకారం చేసుకున్నాం. దీని యొక్క దాయత్వం ఏంటి? షాస్ ధాతులో సకాలం కనిపించిన, గస్ ధాతులో సకాలం కనిపించిన, అంటే వస్ ధాతు సకాలం కనిపించిన అది మూర్ధన్య షకారం చేస్తుంది. ఇది దీని యొక్క దాయత్వం అనమాట. అందుకే ఇక్కడ వచ్చింది కాబట్టి చేసింది అనమాట. అది చేసుకోవడం వల్ల క్షాగా మారిపోయింది. ఓకేనా? అందుకే ఇష్ట రూపం సిద్ధించింది మనకు. ఓకే మహోదయ. జీ శోభనాద్రి గారు, మనకి స్థానివత్ ఆదేశం అనల్ విధవ్ సూత్రంలో అనల్ విధవ్ అనేది సమాసం కదండి గురువు గారు? జీ జీ నా అల్ విధి అనల్ విధి స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నామండి.
అల్విధి 4 ప్రకారాలు కావు. స్థాన విధి, షష్ఠి విధి, చెప్పుకున్నాము. సప్తమి విధి, తృతీయ విధి. కానీ దాన్ని మనం విడగొట్టినప్పుడు అలహ పంచభక్తి ఏకవచనం, అలహ షష్ఠీ భక్తి ఏకవచనం, అలీ సప్తమ విభక్తి ఏకవచనం, అలా తృతీయ భక్తి ఏకవచనం అని పెట్ట అనేది వదిలేసాం. ఎందుకని? అనల్ కదా. నా అల్లు అనల్లు, నాలో ఉండే వదిలేదు. నా అల్లు అనల్లు, నాకే అనుబంధంలో పోతే ఆ మిగులుతుంది. నా అల్లు అనల్లు కాబట్టి నా అనేది ముందు ఉన్నట్లే. ఈ 4టికి ముందు నా అనేది ఉన్నట్లే. ఉంది, అంతే కదా? ఉందండి. నిషేధార్థంలో అన్నిటికీ వర్తిస్తుంది. నా అల్విధి అని మొత్తానికి వర్తిస్తుంది. అల్విధిలో 4 రకాల సమాసాలు ఏవి చెప్పామో ఆ 4టికి ఇది వర్తిస్తుంది. నా అల్విధి ఉండకూడదు, పంచమి ఉండకూడదు, షష్ఠి ఉండకూడదు, సప్తమి ఉండకూడదు, తృతీయ ఉండదు. నా అల్విధి అనల్విధి లాస్ట్ లో నిషేధం చేశాను నైతిక సమాసం ప్రకారంగా. ఇంకొకటి లోపం కూడా ఉండకూడదు. లోపం కూడా తర్వాత చెప్పండి స్వప్నాథ్ గారు. తర్వాత రెండవ ఏంటంటే గురువు గారు, ఆదేశం అనల్ విధం అన్నప్పుడు మనం అనల్ విధం అనే సగం సూత్రాన్ని విడిగా రాసుకుని దాని ప్రకారం మనం రూపసిద్ధి చేస్తున్నాం. అట్లా సగం సూత్రం రాసుకుని చేయొచ్చా? సగసు దాంట్లో ఇప్పుడు ముందు ఏం చెప్పింది, ఒక నియమం చెప్పింది. ఏ వచ్చిన ఆదేశ స్థానివద్ భవతి, స్థానివదాదేశో నల్విధోకి 2 రకాల అర్థం చెప్తున్నాం. ఏ రకంగా ఒక అంశం సూత్రం యొక్క ఒక భాగం ఏం చెప్పింది, ఆదేశాలు ఏ వచ్చినా అన్ని స్థానివత్ చేసేసుకో. ఏ ఆదేశం వచ్చినా స్థానివత్ అయిపోతున్నాం అండి ఏదైనా కానీ ఎప్పుడు కొన్నిట్లో వదిలేసి స్థానివత్ అవుతుంది. కానీ అల్విధిని వదిలిపెట్టి అవుతుంది అని అది అతివ్యాప్తి అవుతుందన్నమాట. ఆదేశ స్థానివత ఏ వచ్చిన స్థానివత అవుతుంది. దీని అతివ్యాప్తి అవుతుంది. అతివ్యాప్తి నిలబెట్టడం కోసం అనల్ విధౌ వర్జయిత్వ, అల్విధిలో మాత్రం కాదు అంటే అల్విధి ఏంటి 4 రకాలు చెప్పి వీటిలో మాత్రమే కాదు, వీళ్ళు అన్ని చోట్ల అది అన్ని స్థానివత అయిపోతాయి. ఆదేశాలు ఏ వచ్చినా స్థానివత అయిపోతాయి అన్నమాట. కాబట్టి అనల్ విధం ప్రకారం స్థానివత కావట్లేదు కాబట్టి దీన్ని వాడుకోవచ్చు మనం. అనల్ విధం అని రాసుకుని దాన్ని ఇక్కడ పరంతు కావట్లేదు అని రాసుకోవాలి. పరంతు ఈ అనల్ విధ ఇది నియమ ప్రకారైన స్థానివత నా భవతి. ఎందుకంటే అల్విధి ఆ ప్రకారం రెండో సూత్రం యొక్క 2వ అంశం ప్రకారంగా ఇది స్థానివత కాదని చెప్తుంది. ఆ 2వ అంశాన్ని ఖండించి మళ్ళీ అది ఖండిస్తుంది. మళ్ళా ఏంటి నువ్వు చెప్పిన ఇది అల్విదే, అల్లి నిమిత్తం చేసుకొని విధి చేసాం కాబట్టి షష్ఠి కావచ్చు, సప్తమి కావచ్చు, ఇదేం కావచ్చు, ఇది స్థానివత కాదంటున్నావు. అది ఈ మాట బాగానే ఉంది. కానీ ఇది అచాపరస్మిన్ పూర్వ విధం ఏమంటుంది, ఒకదాన్ని నిమిత్తం చేసుకుని లోపల ఒక పని చేసేసావు, మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకొని ముందుకు ఏదైనా పని చేసుకోబోతున్నావు అనుకోండి, అటుది మళ్ళీ స్థానివత ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి మళ్ళీ విధానం చెప్తున్నావు. దాన్ని ఖండించి అందుకే మళ్ళీ స్థానివత అయిపోయింది. దాని ప్రకారంగా అది ఖండించలేకపోయిందన్నమాట. ఆ నియమం విశిష్ట అంటే దానికంటే బలమైన సూత్రం అండి. అంటే కొంచెం ఒక నియమ విశిష్ట నియమం చెప్పేటప్పుడు ఎవరికైనా అందరికీ అది అంగీకరించాల్సిందే. ఒక నియమ విధి విధానం చెప్పేటప్పుడు అది అందరికి స్వీకార్యం అయి ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక నియమం చెప్తున్నాం అంటే అది సర్వహిత కళ్యాణం కోసమే చెప్తూ ఉంటాం. నియమాలు ఏదో స్వార్థం కోసం నియమాలు ఉపయోగించాం. ఒక నియమం ఉపయోగిస్తున్నాం, నియమం అమలు చేస్తున్నాం అంటే ఖచ్చితంగా అది సర్వోపకారి ఉంటుందన్నమాట. ఇక్కడ నియమం విధి విధానం ప్రకారం ఆ మహర్షి పాయింట్ ఇక్కడ విధానం చెప్తున్నా అంటే ఖచ్చితంగా ఉపయోగం ఉందామని ఇష్టసిద్ధి ఉంది కాబట్టి ఇక్కడ నియమం ప్రకారంగా దాన్ని నిలబెట్టేసాడనమాట. అనల్ విధవు మళ్ళీ అచపరస్మిన్ పురోహిత మళ్ళీ స్థానివత్ చేశాడనమాట. కొన్ని విధుల్లో మాత్రమే ఆ విధులు గుర్తించాలి మనం. మళ్ళీ నపదాంతం అని చెప్పేసి ఈ విధుల్లో మాత్రం కాదు అని చెప్పి నిషేధించాడు. అర్థమైంది గురుగారు, అర్థమైంది. ధన్యవాదాలు. ఇంకా ఏదో అడిగారండి అంతకన్నా ముందు? ఏంటండి ఇక్కడ అల్విధిలో మనం తృతీయ విభక్తిలో చతుర్థిలో పంచమి షష్ఠి పంచమినా చతుర్థి కాదండి, షష్ఠి పంచమి తృతీయ సప్తమి ఈ 4. ఇంకొకటి లోపం కూడా కూడదా? ఏదైనా లోపం చేసినప్పుడు కూడా లోపం లేదు. ఈ 4 విధులు లోపం ఎక్కడ లేదండి. ఓకే, లోపం విధి లేదు కదా. అల్విధిలో ఇక్కడ ఏం చేసాము? ఇక్కడ అల్విధి అంటే అకాలం లోపం చేసాం, అది లోప విధి. ఇది అల్విధి అంటే అకాలం లోపం, అల్లు వర్ణానికి లోపం చేసాం కదా. అల్విధి అంటే అల్లు వర్ణం, అల్లు ప్రత్యాహారంలో ఉండే వర్ణాన్ని లోపం చేయడం. అంటే అకాలం అల్లు ప్రత్యాహారంలో వస్తుందా? అవును వస్తుంది. అది దాని స్థానం చేసుకున్నాం అండి. ఏంటి అకాల స్థానం లోపం చేసుకున్నాం. ఈ స్థానం అలహ షష్ఠి విధి అనమాట. ఇది
షష్ఠీ విధి. ఆ. అలహ అందుకు అన్న షష్ఠీ విధి. స్థానంలో లోపం చేస్తున్నాం. కరెక్ట్. అందుకే అటువంటి అల్లు అన్న స్థానం లోపం చేస్తున్నప్పుడు అది స్థానివత్ కాదు అని చెప్పి నిషేధిస్తున్నాం. అర్థమైంది. ఓకే. హరి ఓం మహోదయ. అక్షన్ అంటే అక్షి అవేనా, కళ్ళేనా? ఏంటండి? అక్షన్ అంటే అర్థం కళ్ళు అనేనా? కళ్ళు కదండి, ఇక్కడ అద్దాదు భక్షణార్థం, తినే అర్థం, కళ్ళు అని కాదు. ఓకే. భక్షించాడు అని అర్థం. భక్షించాడు. ఓకే. అందుకే దాంట్లో, అందుకే శబ్దం చూడగానే దాంట్లో ధాతువు ఏంటి, ప్రకృతి ఏంటి, ప్రత్యయం ఏంటి. ఇప్పుడు అక్షరం అని చెప్పి మనకు కొన్ని అది అక్షన్ వస్తుంది, అది అక్కడ కొన్ని ఉంది. అక్షేణ కానహ, అక్షేణ అక్షణ శబ్దం ఉపయోగిస్తాం కదా, అక్కడ నకారం వచ్చింది అన్నమాట, అక్షణ శబ్దం వచ్చింది. ఇప్పుడు సంబంధించిన ప్రకృతి ప్రత్యయం, అందుకే సందర్భాన్ని బట్టి ఇక్కడ ధాతువు ఏంటి, ప్రకృతి ఏంటి, ప్రత్యయం ఏంటి కనుక్కున్నప్పుడు మనకు యథార్థంగా అర్థం చెప్పగలుగుతాం. ఇక్కడ అప్పుడు అది తెలియనప్పుడు ఏమవుతుందంటే, ఈ శబ్దం యొక్క యథార్థం తెలియనప్పుడు అర్థానికి ఇంకో అర్థం అనర్థంగా రాసి పెడతామంట. ఇదే ఒక సామాన్య, దీనివల్ల ఎంత దోషయుక్తం కాదు. కొన్ని అటువంటి చాలా శబ్దాలు ఉన్నాయి, ప్రకృతి ప్రత్యయం తెలుసుకోలేక మనం ఆ అర్థానికి అనర్థాలు కల్పించి మనం భ్రమితం చేస్తూ ఉంటామంట. అంటే వేరే అర్థానికి లోకి మార్చి వేరే అర్థాన్ని చెప్తూ ఉంటాం. అది సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటుందన్నమాట. ఏదో శబ్దం చెప్పింది కదా, దీనికి అర్థం ఇదే ఉంటుందని చెప్పి మనం తీసుకోవడం వల్ల అది మనకి ఎక్కడైనా దోషయుక్తం కూడా కావచ్చు. కాబట్టి అందుకే ప్రకృతి ప్రత్యయాన్ని తెలుసుకొని మన అర్థ సంగతి పూర్వకంగా మనం దాని అర్థం చెప్పినప్పుడు అది యుక్తి సంగతంగా ఉంటుంది. అందుకే సందర్భాన్ని బట్టి, ప్రకారాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలండి. అస్తు. ఓకే అండి. శాస్త్రి గారు చెప్పండి. శ్రీ వచ్చింది కదా, నేను కొంచెం ఆలస్యంగా విలంబే నాగతం మయామయ్యా. శ్రీ అంటే దానికి శ్రీ రాగానే దానికి ఏది మంత్రే హువర నశ్య అనే సూత్రం ప్రకారంగా ఆ శ్రీకి లోపం వస్తుందండి. ఆ శ్రీకి మనము లుక్కు చేసేస్తామండి. ఏ సూత్రం ద్వారా వచ్చింది? శ్రీలుంగి. ఇదేమంటుంది, లుంగు పక్కన ఉంటే ధాతు పక్కన శ్రీ వస్తుంది చెప్తుంది. లుంగు పక్కన ఉంటే ధాతు పక్కన శ్రీ వస్తుంది. ఓకేనా? ధన్యవాదాలు. లుంగి లుంగి పదతః ధాతు శ్రీ ప్రత్యయ భవతి. శ్రీ వికరణ ప్రత్యయం అంటుంది. ధాతుకి ప్రత్యయం మధ్యలో వస్తుంది, వికరణ ప్రత్యయం అని చెప్పచ్చు. అదే అనుమానం వచ్చింది, దాని సూత్రం ఏమిటి అనుమానం వచ్చింది. ఓకే అండి. శ్రీ లుంగి ప్రకారంగా వస్తుంది. ఆ శ్రీ రాగానే మళ్ళా మంత్రే ఘ్వస హ్వర నశ అనే సూత్రం ప్రకారంగా ఆ శ్రీకి లుక్కు చేస్తాం, అంటే కనిపించుకొని చేస్తాం. ఈ రకంగా మనకు అక్షర రూపం సిద్ధిస్తుంది. ఇది ఏ ధాతు, ఏ గణంలో ధాతు అవుతుంది స్వామి? ఇది ద్వితీయ గణం కావాలి, భువాది గణమే ఉండేది. భువాది గణమే అండి. మరి ఎందుకు పోతుంది? అదాది గణంలో ఉంది, అదాది గణంలో ఉంది. అదాది గణం ధాతు అదాది గణంలోనే పోతుంది కదా. అదాది గణం, ఎందుకంటే అదాది గణంలో ఉందండి. ఏదండి? అదే అదాది గణంలో కాబట్టి అది పూర్తిగా పోతుంది. ఏది పోతుంది? శ్రీ పోవడానికి కారణం లుక్ అవుతుంది. శ్రీ లుక్ అవడానికి కారణం శ్రీ అది అదాది గణంలో ఉండటం వల్ల అది ప్రవృత్తిభ్య శప ప్రకారంగా పోతుంది. షప్ ఉంటే లుక్ అవుతుంది, అదే అదాది గణం కారణంగా. ఇక్కడ అదాది గణం కాదు, ఏ గణమైనా కూడా ఇది లోపం చేస్తున్నామట ఈ సూత్రం ప్రకారం. కానీ ఇక్కడ మంత్రే ఘస హ్వర నశ సూత్రం ప్రకారం ఏవైతే ధాతులు నిర్ధారించబడ్డాయో ఆ ధాతుల పక్కన ఎప్పుడు శ్రీ ఉన్నా లోపం అవుతుంది. దానికి ఆ గణ విశేషం కావాల్సిన గణంతో సంబంధం లేదు. మీరు చెప్పిన గణానికి సంబంధం ఎక్కడ ఉంటుంది? షప్ వచ్చింది అనుకోండి, అది ప్రవృత్తిభ్య శప అనే సూత్రం ప్రకారంగా అప్పుడు షప్ అది లుక్ అవుతుంది. ఇక్కడ రాలేదన్నమాట. ఓకేనా? ఇట్లా తీసుకుని ఆ సందర్భం రాలేదు. ఇక ఈ సందర్భాన్ని దానికి సంబంధం లేదు. ఇక్కడ సూత్రంలో ఏ సూత్రాలు ధాతులు ఇవ్వబడ్డాయో అందులో ఉండే ధాతులు పక్కన శ్రీ ఉంటే దానికి లుక్ అయిపోతుంది. ఓకేనా? లుక్ అవడానికి సూత్రం స్వామి
అదే మంత్రే ఘ్వస హ్వర నశ అనే సూత్రం ప్రకారం మంత్రి అది సంఖ్య ఓపెన్ చేసి చూడండి. ధన్యవాదాలు. మంత్రే ఘస సూత్రం ప్రారంభంలో ఘస ధాతుకు పక్కన స్లీ ఉంటే దానికి లుక్ అవుతుంది అని చెప్పి ధన్యవాదాలు. ఈ రకంగా మనకు అక్షర నిరూపం మనకు సిద్ధిస్తుందండి. మాసయ్య జీ గమ హన జన ఘన గసాం లోపహలో గకారంలో ఉన్న అకారం లోపం చేసాం కదండి. దానికి అంటే పక్కన గితి అనంగి పరత అని ఉండాలి కదా ఇక్కడ. గితి అనంగి పరత అంటే ఇప్పుడు ఒక్కోసారి చీ వచ్చింది కదా, చీ స్థానం అంగు కూడా వస్తుందండి. వికరణ ప్రత్యయము అంగు వస్తుందట, అంగు రాకూడదు, అందుకే అనంగి పరత. అనంగి అంటే అనంగి అంటే కొన్ని చోట్ల అంగు వస్తుందండి. ఇప్పుడు చీ స్థానంలో అంగు వస్తుంది. చెంగిచ్చా సూత్రం ప్రకారంగా చెంగి అంటున్నా, వేరే సూత్రం ప్రకారంగా చీ లుంగి శ్లేష సూత్రం ప్రకారంలో మో సూత్రం ఉంది, అది అంగు తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? అంగ అంటే అనంగి పరత, అంగు రాకూడదు. ఎక్కడైతే అంగు ఉంటుందో అక్కడ ఈ సూత్రం పనిచేయదు. అనంగి కింగితి పరత, ఇక్కడ అనంగు కూడా ఉంది. గిత్తు గిత్తు వచ్చే సాధాత్ కాపీ ప్రకారం గిత్తు వచ్చేసాం కదా, గిత్తు కూడా ఉంది. ఇంకోటి ఉండాలి, అనంగే ఉండాలి. ఇక్కడ అనంగే ఉంది, ఎందుకంటే స్లీ కదా, అంగు తెచ్చుకోండి. మనం అంగు తెచ్చుకొని స్లీ తెచ్చుకున్నాం, దాని కింద సూత్రం ఉంటుంది. ఆ సూత్రం గుర్తు రావడం లేదు నాకు, అది అంగు చేస్తుందండి. కొన్ని చోట్ల స్లీ స్థానంలో అంగు, స్లీ స్థానం ధాతు పక్కన అంగు వస్తున్నామట. అదే అదే అందుకే అనంగి అనంగి అంటే అదే అర్థం అవట్లేదు. ఎక్కడ అంగు ఉండకూడదు అన్నమాట. అంటే కొన్ని చోట్ల అంగు కూడా వస్తుంది కదా, అది ఇక్కడ ఉండకూడదు, ఈ సందర్భంలో ఉండకూడదు నిషేధించాడు అన్నమాట. ఓకేనా? ఓకే అండి, అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే తర్వాత చూద్దామండి. రేపు సండే కాబట్టి మళ్ళీ సోమవారం కలుద్దాం. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాः. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. ధన్యవాద మహోదయ.